హే ఆల్! ఈసారి రాజమండ్రి ట్రిప్ అయితే ప్లాన్ చేశారు. మా క్లాస్ అంతా కలిసి మేము ఆల్మోస్ట్ ఇది 4th ట్రిప్. ఇందులో మేము 2 ట్రిప్స్ వెళ్ళాము. 2 అయితే లాంగ్ ట్రిప్సే, 1 అయితే షార్ట్ ట్రిప్. ఆ షార్ట్ ట్రిప్కి మేము 3 ఫ్రెండ్స్ అయితే వెళ్ళలేదు. ఎలాగైతే వీడియోలు తీద్దామని విండో సీట్ తస్కరించాను కానీ ఏమీ పనవలా. తీద్దామన్న ప్రతిసారి ఆ పొలాలు రోడ్లే కనిపించినాయి నాకేంటో. ఇంకా అవే తీస్తూ ఉన్నాను. అమ్మాయిలకి ఎంత విండో సీట్ దొరికినా విండో క్లోజ్ చేసుకునే కూర్చుంటారు కొంతమంది నాలాగా, ఎందుకంటే జుట్టు ఎగిరిపోతుందని. సరే అని నేను విండో క్లోజ్ చేస్తాను కానీ నా ఫ్రంట్ సీట్ తీసే ఉంది. ఎలాగైతేనే జుట్టు మొత్తం ఎగిరిపోయింది. ఇంకెలా అయితేనే రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఎక్కాము. నేను వీడియో తీసుకుందాం అన్న సైడ్ నేను కూర్చోలేదు, ఎందుకు ఆపోజిట్ సైడ్ కూర్చున్నాను. సర్లే పోన్లే అని ఇటు సైడ్ వీడియో తీసాను గోదావరిని. అప్పటికీ టైం 11 అవుతున్నా ఇంకా మంచు పోలేదు. సర్లే అటు సైడ్ వ్యూ దొరకపోతేనే ఇటు సైడ్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఈ గ్యాప్లో నేను వీడియోస్ క్యాప్చర్ చేస్తుంటే వెనకాల నుంచి మా ఫ్రెండ్స్ అయితే వాయిస్ ఓవర్ ఇస్తారు. ట్రాఫిక్ వల్ల వాయిస్ అయితే క్లియర్గా రికార్డ్ అవ్వలేదు. ఫైనలీ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా గణేష్ని అయితే వీడియో తీస్తున్నానని దాక్కుంటున్నాడు. ఏంటి అలా దాక్కుంటారా వీడియో తీస్తే? ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా డెస్టినేషన్కి రీచ్ అయిన తర్వాత హాల్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ సార్ ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత టాపిక్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత సైట్కి అయితే తీసుకెళ్లారు. ఇదే మమ్మల్ని తీసుకొస్తాను సైట్. ఇక్కడ యాక్చువల్లీ వర్క్ జరుగుతుంది. నేను కూడా వీడియో క్యాప్చర్ చేశాను. మాకు వర్క్ గురించి సార్ అయితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు. Once if you are not providing this due to the removal of the soil from the borehole will collapse. ప్యాడ్ ఇల్లు అంటే ఎవరు గుర్తుందా? డీహైడ్రేట్ అయిపోతున్నామని మధ్యలో డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. తనే నా తమ్ముడు పవన్ సిఆర్. ఇంకా సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండగా మధ్యలో ట్రైన్ అయితే కనిపించింది. వీడియో తీయడం అయితే మానలేదనుకోండి, తీసేసాను అలాగా. నాకేంటో ఆ ట్రైన్, ఆ వాటర్ కింద బోటింగ్స్ అన్నీ చూస్తుంటే ఎంత బాగా నచ్చిందో. బోటింగ్ కూడా వెళ్ళాలనిపించింది కానీ మాకు టైం కుదరలేదు. ఇంకా సైట్లో మా శివయ్య అయితే కనిపించాడు. శివయ్య కనిపించగానే వీడియో తీయకుండా లాగుతాను. మా శివయ్యనైతే క్యాప్చర్ చేసేసాను. ఈలోపు ఎక్విప్మెంట్ అరేంజ్ చేసుకునే లోపు పక్కన బోటింగ్ దగ్గరికి వెళ్ళమన్నారు. వెళ్ళి జస్ట్ చూసాము, అక్కడ కూర్చొని రిలాక్స్ అవుదామని. ఎందుకంటే కంటిన్యూస్గా ఎండలో ఉన్నాము. ఇప్పుడేలో ఉన్నామంటే ఫ్యూచర్లో ఏమైపోతామో తెలీదు. మళ్ళీ చదివేది సివిల్. ఇంక ఇక్కడైతే నా ఫ్రెండ్స్తో వీడియోస్ దిగాను. దిగిన తర్వాత మళ్ళీ సైట్కి అయితే వెళ్ళిపోయాము. ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ 80 lakhs అంటే ఎవరైనా నమ్ముతారా? ఫస్ట్ నేనే నమ్మలేదు. సార్ చెప్పగానే షాక్ అయ్యాను. ఇంకా సార్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ఎక్విప్మెంట్ గురించి. కలెక్ట్ చేసి వేవ్ ఈక్వేషన్స్ బట్టి తర్వాత ఎలాంగేటర్ నెంబర్ కంప్రెస్ చేయాలి. కంప్రెసింగ్ ఎక్స్పాండింగ్ అదేంటి అంటే 2 నోడ్ పాయింట్స్ ఉండాలి. దాని చేంజ్ దానిపై వచ్చింది. ఈ ఎక్విప్మెంట్ 1/2 hour ఆపరేట్ చేయడానికి కూడా 2 lakhs ఛార్జ్ చేస్తారంట. మా అదృష్టం బాగుంది. ఫస్ట్ టైం అయితే చూసాము అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడ కమిషనర్ గారు కూడా వచ్చారు.
మాకు ఆ వర్క్ సైట్లో పప్పి అయితే కనిపించింది. అది కిందకెళ్ళి దాక్కుంటున్నాను, దాన్ని ఎలాగైనా బయటికి రప్పించాము. రప్పించి కాసేపు ఆడుకున్నాము. చేసుకున్నావు ఫేస్ అంతా. ఇంకా కమిషనర్ గారికి అయితే బాయ్ చెప్పేశాము. గణేష్ గారు అయితే డీహైడ్రేట్ అయిపోయినట్టున్నాడు ఎండ దెబ్బకి, మొత్తం నీరసపడిపోయాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఇంకా మార్నింగ్ మిస్ అయిన వ్యూని ఇప్పుడైతే తీసాను ఈవినింగ్ వెళ్ళిపోయేటప్పుడు. అదేంటో తెలీదు, మేము ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి ఫుడ్ అయితే మాకు సరిగ్గా దొరకదు. ఈసారి కూడా ఫుడ్ తినే టైం ఆల్మోస్ట్ 4 అయిపోయింది. ఇంకా ఫుడ్ తినేసి మళ్ళీ కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అయినా మా డ్రైవర్ చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేశారు కూడా, కాలేజ్కి వెళ్ళైనా టైంకి రీచ్ అవ్వాలని. మా కాలేజ్లో ఫస్ట్ బస్సు 4:45కి తీస్తారు. మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 5 అయిపోయింది. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అయినా బస్సులన్నీ ఆపారు పాపం మా కోసం. ఫైనల్లీ కాలేజ్కి అయితే రీచ్ అయిపోయాం. ఇదే మా స్మాల్ ఫీల్డ్ విజిట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.